టీజీఆర్జే సెట్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకు ఆన్సర్ కీ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా సబ్జెక్ట్ వైజ్ ఆన్సర్ కీని మనం ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా బుక్లెట్ కోడ్ అంటే ఏంది, బుక్లెట్ కోడ్ ఎట్లా చూసుకోవాలి, అండ్ దాంతోపాటుగా మనకు ఈ ఆన్సర్ కీ అనేది ఎట్లా ఉన్నది అని చెప్పి సబ్జెక్ట్ వైజ్ ఎట్లా చూసుకోవాలి, గ్రూప్ వైజ్ ఎట్లా చూసుకోవాలని చెప్పి క్లియర్గా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్గా తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్లీ మనకు ఆన్సర్ కీని చూసుకోవాలి అంటే మనకు సబ్జెక్టుల గురించి ఒక ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది. ఏ గ్రూప్కి ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పి. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఓకేనా, సో మనం ఈ ఆన్సర్ కీని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటానట్టు. సో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి మనకు 3 గ్రూపులు అయితే ఉన్నాయి: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ. అండ్ దాంతోపాటు కేజీబీవీకి సంబంధించి మనకు 3 గ్రూపులు అయితే ఉన్నాయి అన్నట్టు: ఎంపీసీ, బైపీసీ, సిఈసీ. సో ఇక డిఫరెన్స్ ఏంది కదా అంటే ఎంఈసీ, సిఈసీ అనేది డిఫరెన్స్ ఓకేనా. సో మనకు అందరికీ కామన్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లీష్ అన్నట్టు ఓకేనా, అందరికీ కామన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ వాళ్ళకి కామన్ ఉన్న సబ్జెక్ట్ ఇంగ్లీష్. అండ్ దాంతోపాటుగా మనకు ఎంపీసీ వాళ్ళకేమో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఓకేనా. సో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్. బైపీసీ వాళ్ళకేమో ఇంగ్లీష్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతోపాటుగా ఎంఈసీ వాళ్ళకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా. ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్. అండ్ సిఈసీ వాళ్ళకి ఏముంటాయి కదంటే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అయితే ఉంటాయి అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ అందరికీ, ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ అందరికీ ఓకేనా. అండ్ దాంతోపాటుగా ఫిజికల్ సైన్స్ అనేది ఎంపీసీ వాళ్ళకు, బైపీసీ వాళ్ళకు కామన్ సబ్జెక్ట్. బైపీసీ వాళ్ళకు, ఎంపీసీ వాళ్ళకు కామన్ సబ్జెక్టు ఫిజికల్ సైన్స్. అండ్ దాంతోపాటుగా సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మనకు ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ ఓకేనా, సో బైపీసీ వాళ్ళకు బయో సైన్స్. అండ్ దాంతోపాటుగా ఎంఈసీ, సిఈసీ వాళ్ళకు కామన్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అన్నట్టు. ఎంఈసీ, సిఈసీ వాళ్ళకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఇవి సేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ ఏవైతే మీరు ఏ గ్రూప్ లోపల టెస్ట్ రాసిరు అనే దాన్ని బట్టి మనం మన కీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంపీసీకి రాసిరు అనుకో, సపోజ్ టెస్ట్ ఓకేనా, ఎంపీసీకి రాసిరు అనుకో, మీరు కేజీబీవీ ఎంపీసీకి రాసినా లేకపోతే ఆర్జేసీ లోపల ఎంపీసీకి రాసినా మీ సబ్జెక్టులు సేమ్ ఉంటాయి ఓకేనా. ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎంపీసీకి సంబంధించి ఇంగ్లీష్ చూసుకోవాలి ఓకేనా. ఆల్ గ్రూప్స్కి ఇంగ్లీష్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ చూసుకోవాలి. తర్వాత మ్యాథ్స్ చూసుకోవాలి. మ్యాథ్స్ ఎవరు చూసుకోవాలి, ఎంపీసీకి సంబంధించిన మ్యాథ్స్ కీ పేపర్ చూడాలి, ఎంపీసీకి సంబంధించిన మ్యాథ్స్ కీ పేపర్ చూసుకోవాలి. తర్వాత ఫిజికల్ సైన్స్ ఓకేనా. సో ఫిజికల్ సైన్స్ అనేది ఎవరికి, బైపీసీ వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. బైపీసీ వాళ్ళకు ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది. సో బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకు ఏదైతే ఫిజికల్ సైన్స్ కీ ఉందో ఆ కీ లోపల మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో ఎట్లా చూసుకోవాలని చెప్పి నేను క్లియర్గా చెప్తా. మనకు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు ఓకే. సో డిఫరెంట్ పీడిఎఫ్స్ అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ లోపల ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నేను ఈ అఫీషియల్ పోర్టల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లోపల అండ్ దాంతోపాటుగా మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. సో మీరు నోట్ చేసుకోవడానికి కూడా ట్రై చేయరి. tgrjc.cgg.gov.in అని చెప్పి ఉంటా అన్నట్టు. సో ఈ అఫీషియల్ పోర్టల్కి వచ్చిన తర్వాత మీకు ఇంపార్టెంట్ లింక్స్ లోపల మీకు ఇక్కడ ఇంగ్లీష్ కీ అని చెప్పి ఉంటా అన్నట్టు. ఇంగ్లీష్ కీ అనేది అందరికీ ఉంటుంది ఓకేనా. సో ఇంగ్లీష్ కీ అని చెప్పి మనకి ఏదైతే ప్రొవైడ్ చేసిరో ఇంగ్లీష్ కీ అనేది అందరికీ ఓకేనా. సో ఇంగ్లీష్ కీ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ కీ అనేది బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి, ఎంఈసీ వాళ్ళకి, సిఈసీ వాళ్ళకి, అయితే నువ్వు టీజీఆర్జేసీకి రాసినా కేజీబీవీకి రాసినా ఇంగ్లీష్ కీ అనేది అందరికి కూడా సేమ్ అయితే ఉంటుంది అన్నట్టు. మ్యాథ్స్ కీ విషయానికి వస్తే ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ కీ అనేది డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఎంఈసీ, సిఈసీ వాళ్ళకు మ్యాథ్స్ కీ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. మ్యాథ్స్ కీ అనేది ఎంపీసీ వాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది, ఎంఈసీ, సిఈసీ వాళ్ళకు డిఫరెంట్ ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్ కీ అనేది ఎంపీసీ వాళ్ళకు, బైపీసీ వాళ్ళకు సేమ్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా. అండ్ బయో సైన్స్ కీ అనేది ఓన్లీ బైపీసీ వాళ్ళకి మాత్రమే బయో సైన్స్ కీ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటుగా సోషల్ స్టడీస్కి సంబంధించిన కీ విషయానికి వస్తే ఎంఈసీ ఆర్ సిఈసీ వాళ్ళకు సోషల్ సైన్స్ సంబంధించిన కీ అయితే యూజ్ అవుతుంది అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే
మనం ఇప్పుడు ఏంది కదా అంటే మీరు ఏ గ్రూపు అనే దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇప్పుడు బైపీసీ అయ్యారు అనుకో, బైపీసీ అయినప్పుడు మీరు ఏం చేయాలి, ఇంగ్లీష్ కీ చూసుకోవాలి. ఓకేనా, బైపీసీ అయినప్పుడు మీరు ఏం చేసుకోవాలి, ఇంగ్లీష్ కీ చూసుకోవాలి. తర్వాత ఇంగ్లీష్తో పాటు మనకు ఫిజికల్ సైన్స్ కీ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఫిజికల్ సైన్స్ కీ అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఇంగ్లీష్ ఉంటుంది, మనకు ఫిజికల్ సైన్స్ ఉంటుంది, దాంతో పాటుగా మనకు బయాలజికల్ సైన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో బయోలాజికల్ సైన్స్ అయితే ఉండడం అయితే జరుగుతా అన్నట్టు. సో బయాలజికల్ సైన్స్, బయో సైన్స్ అంటాం మనం. ఓకేనా, సో ఈ 3 కీలను మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలంటే ఇప్పుడు నేను ఇది ఒకటి చూపెడుతున్నా, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, సో మీరు ఎంపీసీ అయితే ఏ కీ చూడాలి, ఎంపీసీ అయిన వాళ్ళు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. ఓకేనా, ఎంపీసీ అయిన వాళ్ళు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. బైపీసీ అయిన వాళ్ళు ఇంగ్లీష్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్. ఎంఈసీ అయిన వాళ్ళు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్. సిఈసీ అయిన వాళ్ళు కూడా ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ కీ లోపల మనం అయితే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇట్లా మనం మన కీని, సో మన గ్రూప్ ఏంటిది, మనం ఏ గ్రూప్కి ఎగ్జామ్ రాసినాం అనే దాన్ని బట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఆ సబ్జెక్టులకు సంబంధించిన కీ చూసుకోవాలి. ఇంగ్లీష్ కీ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్ కీ అనేది అందరికీ సేమ్ ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్స్. ఓకేనా, సో మ్యాథ్స్కి సంబంధించిన కీ విషయానికి వస్తే ఎంపీసీ వాళ్ళకు కీ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఎంఈసీ, సిఈసీ వాళ్ళకు కీ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. ఆ కీని మాత్రమే చూసుకోవాలి మీరు. ఓకేనా, అండ్ ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే బైపీసీ, ఎంపీసీ వాళ్ళకు ఒకటే కీ అనేది ఉంటుంది, ఒకటే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అన్నట్టు. సోషల్ స్టడీస్ అనేది ఎంఈసీ, సిఈసీ వాళ్ళకు ఒకటే కీ అనేది ఉంటుంది అన్నట్టు, ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో బైపీసీ వాళ్ళకు బయాలజికల్ సైన్స్ సమస్య కీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏంది కదా అంటే మీరు సపోజ్ ఎంపీసీ అయ్యారు బ్రో, ఎంపీసీ అయిన వాళ్ళు ఏం చేయాలి, మీరు మీ ఇంగ్లీష్ కీని చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా, సో మీరు ఇంగ్లీష్ కీని ఎట్లా చూసుకుంటారు, ఫస్ట్ ఇక్కడ మనకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేశారు కదా, అఫీషియల్ పోర్టల్కి రావాలి. ఓకేనా, అఫీషియల్ పోర్టల్కి వచ్చి మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ కీ అని ఉంది, ఇంగ్లీష్ కీ మీద మనం క్లిక్ చేయాలి. ఇంగ్లీష్ కీ మీద క్లిక్ చేస్తుంటే మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు చూపడుతుంది టీజీఆర్జేసీ సెట్ ఫైనల్ కీ అని చెప్పి చూపడుతుంది, బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ. సో ఈ అన్ని గ్రూప్కు సంబంధించి ఇంగ్లీష్ కీ అనేది ఒక్కటే ఉన్నది అని చెప్పి మనకి ఇక్కడ చూపెడతా అన్నట్టు. సో దీన్ని బట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది, మన ఇంగ్లీష్ కీ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు 1 to 50 క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు మనకి. ఓకేనా, 1 నుండి 50 క్వశ్చన్లు ఉంటాయి. మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇంగ్లీష్ కీని చెక్ చేసుకోవడానికి సింపుల్లీ క్వశ్చన్ పేపర్ ఉంటుందా, క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేయాలి. క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్ అనేది చూసుకోవాలి. థర్డ్ క్వశ్చన్ ఉంది, థర్డ్ క్వశ్చన్కి మీరు ఏ ఆన్సర్ పెట్టిర్రు. ఓకేనా, ఏ పెట్టిర్రా, బి పెట్టిర్రా, సి పెట్టిర్రా, డి పెట్టిర్రా. సపోజ్ డి పెట్టిర్రా అనుకో. ఓకేనా, సపోజ్ మీరు డి అనేది పెట్టిరు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, డి అనేది పెట్టిరు కాబట్టి మీ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లోపల థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ డి. ఓకేనా, సో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లోపల థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, డి పెట్టిరు. ఓకేనా, సో DR4 అన్నట్టు, DR4 అనేది పెట్టిరు అనుకో సపోజ్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన బుక్లెట్ కోడ్ ఏంటి అని చెప్పి చూడాలి. ఓకేనా, కోడ్ ఏంటిది, బుక్లెట్ కోడ్ డి. ఓకేనా, సో కోడ్ అనేది డి. సో ఇక్కడ ఏం చేసిన, ఆన్సర్ కీ ఓపెన్ చేసిన, కోడ్ అనేది డి, బుక్లెట్ కోడ్ డి. ఈ డి అనే బుక్లెట్ కోడ్ లోపల థర్డ్ ఆన్సర్ DR4 పెట్టినావు నువ్వు. థర్డ్ ఆన్సర్ ఏంటిది మరి, DR4 అంటే ఇక్కడ 2 ఉన్నది, అంటే నీకు మార్క్ వచ్చిందా అంటే మార్క్ అనేది రాలే. ఓకేనా, సో ఈ మార్క్ అనేది నీకు రాలే. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తావు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ఒకవేళ మనకు 6th క్వశ్చన్ చూసినావు అనుకో సపోజ్. 6th క్వశ్చన్ అనేది చెక్ చేస్తున్నావు, 6th క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు డి పెట్టినావు. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, 6th క్వశ్చన్ అనేది చూడాలి, 6th క్వశ్చన్ D4. ఇప్పుడు ఏమైంది, ఇది కరెక్ట్ అయింది అన్నట్టు. సో ఇప్పుడు నీకు ఒక మార్క్ అనేది వచ్చింది అన్నట్టు. సో నువ్వేం చేయాలి, ఇంగ్లీష్ లోపల ఉన్న 50 క్వశ్చన్లు మీ బుక్లెట్ కోడ్ ప్రకారం నువ్వేమేమి ఆప్షన్లు పెట్టినావు అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఈ 50 క్వశ్చన్లలో నీకు 20 మార్కులు వస్తే ఇంగ్లీష్ లోపల నీకు 20 మార్కులు వచ్చినట్టు. ఓకే, ఇంగ్లీష్ లోపల ఎన్ని మార్కులు వచ్చినట్టు, 20 మార్కులు వచ్చినట్టు అన్నట్టు. ఇప్పుడు మనం ఎంపీసీని చూస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఎంపీసీని మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎంపీసీ లోపల మనకు నెక్స్ట్ ఏంటిది, ఎంపీసీకి సంబంధించిన మ్యాథ్స్ చూసుకోవాలి. ఎంపీసీకి సంబంధించి సేమ్ మ్యాథ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు అఫీషియల్ పోర్టల్కి వచ్చినాం, ఎంపీసీ మ్యాథ్స్ కీ అని చెప్పి క్లిక్ చేసినాం. ఎంపీసీ మ్యాథ్స్ కీ మీద క్లిక్ చేస్తుంటే మనకు ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అవుతుంది.
ఓకేనా. సో మనకు 51కి వెళ్ళి మనకి ఇక్కడ 100 వరకు మ్యాథ్స్ క్వశ్చన్లు అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. 51కి వెళ్ళి 100 వరకు ఇక్కడ మనకి ఏంటంటే యాడ్ 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 అని చెప్పి చూపెడుతుంది కదా. యాడ్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు బుక్లెట్ సి లోపల 52కు నువ్వు ఆన్సర్ ఏది పెట్టినా సరే 52కు నువ్వు ఆన్సర్ ఏది పెట్టినా సరే నీకు మార్క్ అనేది డైరెక్ట్ యాడ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో యాడ్ అని ఉంది అంటే లేదు అంటే నువ్వు బుక్లెట్ కోడ్ డి అయింది అనుకో. సపోజ్ బుక్లెట్ కోడ్ డి లోపల నువ్వు 56 క్వశ్చన్కి ఆప్షన్ ఏది పెట్టినావు. ఓకేనా. సో 4 పెట్టినావా, ఒకవేళ కరెక్ట్ నువ్వు పెట్టిన ఆప్షన్ ఇక్కడ ఉన్న ఆప్షన్ సేమ్ అయితే మాత్రం ఇక్కడ నీకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. అట్లనే మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎంపీసీకి సంబంధించి ఇంకేముంటుంది మనకు, మ్యాథ్స్ ఒకటి ఉన్నది. ఓకేనా. ఇంగ్లీష్ ఒకటి ఉన్నది, దాంతోపాటు ఫిజికల్ సైన్స్ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి, అఫీషియల్ పోర్టల్కి వచ్చి ఎంపీసీకి సంబంధించి ఓకేనా. సో ఎంపీసీకి సంబంధించి ఫిజికల్ సైన్స్ కి అన్నట్టు, ఫిజిక్స్ కి ఎంపీసీ బైపీసీ. ఓకేనా. బైపీసీ ఎంపీసీ ఫిజిక్స్ కి అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేస్తుంటే మనకు ఫిజిక్స్ కి అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఫిజిక్స్ కి అనేది ఓపెన్ అయింది. సో ఫిజిక్స్ కి లోపల ఏంది మనకు 100. ఓకేనా. 101 క్వశ్చన్ నుండి 150 క్వశ్చన్ వరకు మనకు ఫిజిక్స్ సంబంధించిన ఆన్సర్స్ అయితే ఉంటాయి అన్నట్టు, డిఫరెంట్ బుక్లెట్కి సంబంధించి. ఓకేనా. సో బుక్లెట్ ఏకి సంబంధించి ఉంటుంది, బికి సంబంధించి ఉంటుంది, సికి సంబంధించి ఉంటుంది, డికి సంబంధించి ఉంటుంది. సో మీరు 105 క్వశ్చన్కి ఒకవేళ ఏ అని పెట్టిర్రు. ఓకేనా. మీ బుక్లెట్ కోడ్ అనేది బి అయింది అనుకో, నువ్వేం చేయాలి, బుక్లెట్ కోడ్ బి లోపల 105 క్వశ్చన్ లోపల మనకేంటిది ఏ అని చెప్పి ఆప్షన్ పెట్టినావు. ఇప్పుడు ఏంటిది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయింది అన్నట్టు. సో ఇక్కడ మనకు మార్క్ అనేది ఒకటి యాడ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మీ బుక్లెట్ కోడ్ చూసుకోవాలి మీరు. ఓకేనా. సో మీరు ఏం చేయాలి, మీరు మీ బుక్లెట్ కోడ్ చూసుకోవాలి అండ్ మీ గ్రూప్ను బట్టి మీరు సబ్జెక్ట్ని చూసుకోవాలి. అట్లా చూసుకున్న తర్వాత మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టిరని చెప్పి చూసుకోవాలి. అక్కడ ఉన్న ఆప్షన్ అండ్ మీరు పెట్టిన ఆప్షన్ సేమ్ అయితే మాత్రం మనకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. సేమ్ కాలేదంటే మనకు నెగిటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి ఏం కాదన్నట్టు. ఓకేనా. సో ఇది మన ఆన్సర్ కీకి సంబంధించి. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లనే ఈజీగా మనకు సో ఎంపీసీ కావచ్చు, ఓకేనా, లేకపోతే బైపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు. ఓకేనా. సో మనకు మ్యాథ్స్ అనేది ఎంఈసీ సిఈసీ వాళ్ళకు ఒక డిఫరెంట్ లెవెల్ లోపల ఉంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మ్యాథ్స్ అనేది ఎంఈసీ సిఈసీ వాళ్ళకు మ్యాథ్స్కి సంబంధించి ఆన్సర్ కీ అనేది వేరే ఉన్నది. అంటే వీళ్ళకు క్వశ్చన్ పేపర్ కూడా డిఫరెంట్ ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మీరు ఈజీగానైతే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అఫీషియల్ పోర్టల్కి వచ్చి మీరు ఏ గ్రూపు అనే దాన్ని బట్టి. ఓకేనా. సో మీరు బైపీసీ అయితే బయోసైన్స్ కీ, బైపీసీ అయితే ఇంగ్లీష్ కీ చూసుకోవాలి. బైపీసీ వాళ్ళు ఏ కీ చూసుకోవాలి, ఇంగ్లీష్ కీ చూసుకోవాలి, బయాలజికల్ సైన్స్ కీ చూసుకోవాలి, ఫిజికల్ సైన్స్ కీ చూసుకోవాలి. 3 కీ పేపర్లు చూసుకుంటే సరిపోతుంది. ఎంఈసీ వాళ్ళు ఏంటంటే సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్. ఎంపీసీ వాళ్ళు అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, దాంతోపాటుగా మనకు ఫిజికల్ సైన్స్ అన్నట్టు. ఓకేనా. ఎంఈసీ సిఈసీ వాళ్ళు సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్. సో ఇట్లా మీరు ఏ గ్రూపు అనే దాన్ని బట్టి మీరు మీ కీని చెక్ చేసుకోరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఫర్దర్గా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరు. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.